ఉన్న అందరిలోకి అనుభవంలో తక్కువ ఉన్నవాడిని, వయసులో తక్కువ, తెలివి తక్కువలో ఉన్నవాడిని కాబట్టి చివరికి చార్టెడ్ అకౌంటెంట్ మీరే, చార్టెడ్ అకౌంటెంట్ అందరూ పెద్ద పెద్ద ఉన్నారు ఇక్కడ. అయితే 2-3 విషయాలు నేను ఎక్కువ 5-5 నిమిషాల్లో నేను క్లోజ్ టైం. గిరిధర్ గారు కూడా చార్టెడ్ అకౌంటెంట్, గిరిధర్ గారు కూడా. అయితే నిన్న ఒక పేపర్ చదివా. ఐ డోంట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద పేపర్ తీసుకోదలుచుకోలేదు. ఎంత దుర్మార్గంగా అంటే పత్రికా విలువలు గాని, కనీసంగా ఒక జర్నలిజం విలువలు గాని తుంగలో తొక్కి చేతులు ఎత్తేసింది ప్రభుత్వం, చేతులు ఎత్తేసింది అని రాయటం. ఆ తర్వాత ఇంకా ఇక రకరకాలుగా రాసి, అంటే ఒక భయాన్ని సృష్టించే పద్ధతిలో ఈ ప్రభుత్వాలు ఇంతకుముందు పెద్దలు చెప్పారు. ఈ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగానైతే ఉచితాలు ఇచ్చి ఆ ఉచితాలకి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెడుతూ ఏదైతే ఉత్పాదకత మీద గానీ, ప్రొడక్ట్ మీద గానీ, ఇండస్ట్రియలైజేషన్ మీద గానీ, లేకపోతే లాంగ్ టర్మ్ దాని మీద పెట్టుబడులు పెట్టకపోవటం వల్లే ఇటువంటి పరిస్థితులు వచ్చాయని ఇంత పెద్దలందరూ చెప్పారు. కాబట్టి దయచేసి ఇందాక అన్న కూడా చెప్పారు, కత్తి వెంకట సామాన్ చెప్పారు, ఈ విషయంలో మేము పెద్దగా రాజకీయాలు పోము, దీన్ని మేము స్వాగతిస్తూనే, అంటే దీన్ని ఇంకా చర్చ చేయాలని చెప్పారు. అది చాలా సుపరిణామం అది. అయితే 2-3 విషయాలు మామిడి గిరిధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. ఇది ఎక్కడ కూడా ఇంతకుముందు గత ప్రభుత్వాలు చేసినట్టుగా దెర్ ఇస్ నో కంట్రోల్ ఆర్డర్, గోల్డ్ కంట్రోల్ ఆర్డర్ అని చెప్పి ఏదైతే ఒకప్పుడు ప్రభుత్వం తీసుకొచ్చిందో అటువంటి కంట్రోల్ ఆర్డర్స్ ఏం లేవు. తల్లిదండ్రులు కూడా మనకు చెప్తారు, అనేక మంచి విషయాలు చెప్తారు, గురువులు చెప్తారు. పాటించకపోవడం మన చేతిలో ఉంది. ఇప్పుడు నిన్న కూడా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ రోజు కొత్తగా స్వదేశీ అనేది నరేంద్ర మోదీ గారు చెప్పిన కొత్త నినాదం కాదు. మీరు దయచేసి దాన్ని గుర్తుపెట్టుకుని 2014 నుంచే ఆయన ఎప్పుడైతే ప్రభుత్వం వచ్చిన కానీ స్వదేశీ మీద మేక్ ఇన్ ఇండియా కావచ్చు, మేడ్ ఇన్ ఇండియా కావచ్చు, ఇవన్నీ కొత్తగా నిన్న హైదరాబాద్ లో జరిగిన మీటింగ్ లో చెప్పినవి కాదు. అయితే దేనికైనా సమయం పడుతుంది. ఈరోజు మీరు చూస్తే లోకల్ ఫర్ వోకల్ ఇటువంటి అన్ని ఇప్పుడు ఏదో ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చిన తర్వాత చెప్పినవి కావు. కాకపోతే ఇరాన్ ఇజ్రాయెల్ వార్ వచ్చిన తర్వాత ఈరోజు నాకంటే మీ అందరి ప్రపంచ దేశాల్లో ఈరోజు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ఆయిల్ ధరలు ఎట్లా ఉన్నాయి, లేకపోతే మిగిలిన ఎట్లా ఉన్నాయో, కొన్ని దేశాల్లో 4 రోజులే స్కూల్స్ నడుపుతున్నారు, కొన్ని దేశాల్లో మాల్స్ కి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు, నువ్వు రాత్రి 11 దాకా పెట్టమాకంటారా బాబు అని చెప్పి. కాబట్టి ప్రపంచం అంతా కూడా ఇదేమి ఇట్ ఈస్ నాట్ ఒక భారతదేశానికి చెందిన సమస్య కాదు. ఇది ప్రపంచంలో మనం ఒక దేశం, ప్రపంచంలో మనం కూడా ఒక మిగిలిన దేశాల మీద డిపెండ్ అయి ఉన్నాం, మన మీద కొన్ని దేశాలు డిపెండ్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడైతే ఇటువంటి యుద్ధాలు జరిగినప్పుడు మరి కొన్ని మెజర్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాని గురించి అయితే మనం ఆపరేషన్ సింధూర్ లాగా మనం 3 రోజులు ఖతం చేసినాం. మరి అదే విధంగా ఇజ్రాయెల్ ఇరాన్ కూడా 5 రోజులు 10 రోజులు చేసి వాళ్ళ యొక్క గొప్పతనాన్నో లేకపోతే ఒకళ్ళ మీద తీసుకుని ఉంటే ఒకళ్ళ మీద ఒకళ్ళ ఆధిపత్యం తీసుకుంటే ఆగిపోయేది. అప్పుడు కూడా చాలా మంది ప్రతిపక్షాలు చెప్పినాయి, మీరు కనీసం 3 రోజులు 300 రోజులు కొట్టాలా, 30 రోజులు కొట్టాలని, చంపేయాలి, మొత్తాన్ని నాశనం చేయాలని. మనం నాశనం చేయాలనుకున్న దేశాన్ని కాదు, మనం నాశనం చేయాల్సిన అక్కడ ప్రజల్ని కాదు, మనం నాశనం చేయాల్సిన అక్కడ తీవ్రవాద గ్రూపుల యొక్క స్థావరాలని తీవ్రవాదులు అని చెప్పి స్పష్టంగా ఈ భారతదేశం ఎవరిని కొట్టాలో 3 రోజులు కొట్టి పక్కన పెట్టి ఒక్కసారి భారతదేశం యొక్క రక్షణ సామర్థ్యం ఏంటో నిరూపించుకొని పక్కొచ్చాం. కానీ అదే విధంగా మనం కూడా ఏమనుకున్నామంటే అమెరికా దౌత్యం, ఈ మధ్య పాకిస్తాన్ దౌత్యం, ఆ దౌత్యం సూటి క్వశ్చన్. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎలక్షన్ బిఫోర్ ఎందుకు అనౌన్స్ చేయలేదు అని అంటారు. చాలా రోజుల క్రితం అనౌన్స్ చేయాలి కదా ఎన్నికల సమయంలో, అప్పుడు అంతా బాగుందని చెప్పి. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఇప్పుడు కూడా ఏం బాగలేదని చెప్పట్లేదు సార్. ఇప్పుడు కూడా బాగలేదని చెప్పట్లేదు. నీకు ఇష్టమైతే రేట్లు పెరిగిన కొనుక్కుంటా అంటే కొనుక్కో. ముందే నీ జోబు చిల్లుపడుతుందని ముందే చెప్తున్నాం. ఆయిల్ ప్రైస్ నా చేతిలో లేదు కదా, భారతదేశం కంట్రోల్ లేదు. $60 నుంచి అది కూడా చెప్తాను. $60 ఉన్నప్పుడు తగ్గించరా, మరి $100 ఉన్నప్పుడు అది కూడా ఒక చిన్న పాయింట్ చెప్తాను. నేను ఏం చెప్తున్నాం, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము. ఒకప్పుడు $80 ఉంది, ఇప్పుడు $100 అయింది. ఇఫ్ యూ ప్రిపేర్డ్ ఫర్ ఇట్ యూ బై ఇట్. కానీ దాన్ని దిగుమతి చేయాలి అంటే, నీ డిమాండ్ తగ్గ నేను డిమాండ్ చేయాలంటే ఫారెన్ కరెన్సీ మనకు పోతుంది. దానివల్ల దేశానికి కూడా నష్టం. నీ జేబులో డబ్బులు ఉన్నాయి కదా, నువ్వు కొంటా అంటే కొను, కానీ రేటు పెంచినా సరే. కానీ దానివల్ల దేశానికి అది అంటే ఓవరాల్ గా అంటే మ్యాక్రో లెవెల్
చూస్తే దేశానికి నష్టం అని చెప్పి దాన్ని తగ్గించుకోమని చెప్తున్నారు. ఈ రోజు మనం మెట్రో కూడా చూస్తున్నాం, హైదరాబాద్ మెట్రో ఈజ్ నాట్ మేకింగ్ ప్రాఫిట్. మరి అందుకనే మెట్రో ఏం చేశారు, వాళ్ళు వదిలించుకున్నారు. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది, మరి మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం జేబులో చిల్లు పడుతుంది కదా రేపు పొద్దున. అది మెట్రో వాడకం పెరిగితే, ఈ బస్సులు తగ్గితే, లేకపోతే బస్సు టూ వీలర్స్ సొంత వెహికల్ తగ్గితే, దానివల్ల ఏమవుతుంది, మెట్రోస్ కూడా లాభదాయకంగా వస్తే పెట్టిన పెట్టుబడి రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ 5% 6% వస్తే ఈ డబ్బులు మెట్రో డబ్బులు ఎవరు, మన ప్రజల డబ్బులే కదా. ఇవన్నీ కూడా ఈ రోజుకి ఈ రోజు మిమ్మల్ని అన్న ఇప్పుడు ఢిల్లీలో ఏం చేసిన ప్రభుత్వాలు చెప్పండి. తగ్గించకుంటే బాగుండేది. ఏం తగ్గించలేదన్న, ఎంఎంటీఎస్ ఫేస్ 2 కూడా తీసుకొచ్చింది అన్న. ఎంఎంటీఎస్ ఫేస్ తీసుకొచ్చింది, మీరు ఒకసారి పరిచయం చేయండి, పరిచయం చేసినాక మాట్లాడండి. అలా కాదన్న, తగ్గించిందంటే డిమాండ్ లేదా ట్రైన్స్ తగ్గిస్తారు, అది వేరే విషయం. మీరు చెప్తున్నటువంటిది ఆల్టర్నేట్ సోర్స్ అన్నప్పుడు ఆల్టర్నేట్ సోర్స్ కూడా ఉండాలి కదా, ఆల్టర్నేటివ్ వ్యవస్థ అన్నప్పుడు. ఆల్టర్నేట్ వ్యవస్థ అంటే ఈ రోజు ఉన్న మెట్రోని ఫుల్ ఫ్లెజ్ గా వాడుకోవాలని చెప్తున్నారు. ఇప్పుడైతే ఇట్ ఈస్ నాట్ 70-80% లో కూడా లేదు, అందువల్ల నష్టాల్లోకి వస్తుంది. ఏమిటి ఇప్పుడున్న మెట్రో కూడా నష్టాల్లోనే ఉందని మీరే చెప్తున్నారు. గత ఎవరైతే రన్ చేశారో వాళ్ళు వదిలించుకొని వెళ్ళిపోయారు. కాబట్టి ఏదైనా కూడా ఇంక కూడా చెప్పారు 6 months పడుతుందని. ఇందాక పెద్దలు పాపారావు చెప్పినట్టున్నారు, ఏదైనా ఇప్పుడు మొదలు పెడితే ఒక 6 నెలలు పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం అప్పుడు 6 నెలల తర్వాత మేలుకునే బదులు ఇప్పుడు మొదలు పెడితే ప్రజల్లో ఏదో కొంత మార్పు వస్తే, ఇందాక మీరు అందరు చెప్పారు ప్రజల్లో ఆలోచన సరళి కూడా మారాలని చెప్పారు. ఆలోచన మరలి స్టెప్ బై స్టెప్ చిన్న, ఎందుకంటే ఇదే మిలిటరీ ప్రభుత్వంగా చైనా ప్రభుత్వం కాదు. ఈ రోజు ఇది లేదా పాకిస్తాన్ ప్రభుత్వం మిలిటరీ రన్ లేదు, ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వం. కాబట్టి ఏదైనా చిన్నగా మెత్తగా చెప్పాల్సింది తప్పితే కొట్టినట్టు చెప్పడం లేదు. కాబట్టి ఆయన అంత స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి దాన్ని ఈ మిగిలిన రాజకీయ పార్టీల విజ్ఞతకి వదిలేస్తున్నాను. అదేవిధంగా మీరు పెద్దలు కొన్ని సూచనలు చెప్పారు, అంటే మనం ప్రణాళికలు వేస్తున్నాం కానీ ఆ ప్రణాళిక బద్ధంగా మనం దాన్ని ఆచరణ లేదని చెప్పి, అటువంటి వాటి మీద ఖచ్చితంగా కూడా మేము మీరు అందరూ కలిసి మరి అప్పుడు కోల్ గ్యాసిఫికేషన్ మీద అంత ఎందుకు శ్రద్ధ పెట్టలేదు. 2021లో మొదలు పెట్టినప్పుడు 2025 అంటే ఈ రోజు మీదకి వచ్చింది. 5% అయిందంటే 20 అంటే 1/20 అయితే మనం అచీవ్ చేసామని చెప్పాను. అటువంటి వాటి మీద ఖచ్చితంగా కూడా ఈ రోజు మరి మెలుకొని ఇప్పుడే మొదలు పెట్టేది చేస్తున్నారు. మరి కోల్ గ్యాసిఫికేషన్ పెట్టింది 2017లో మొదలు 2007 చెప్పారు, కానీ 2020లో అయితే అది మొదలు పెట్టాం. ఎక్కడో చోట అయితే స్టెప్స్ మొదలు పెట్టారు, ఎక్కడో మొదలు పెట్టాం. ఖచ్చితంగా కూడా అందరి సహకారంతో ముందుకు తీసుకెళ్లి ఈ యొక్క గట్టు అంటే ఏదైతే ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఆర్థిక సంక్షోభం మనమే పడకుండా ఉండటం కోసం తీసుకునే చర్యలు మనందరూ స్వాగతించాలని చెప్పి, మరి అదే విధంగా అనేక సందర్భాల్లో గత ప్రభుత్వంలో ఉన్న ప్రధానమంత్రులు భోజనం తింటాం మానేమన్నారు, లేకపోతే రైస్ తింటాం మానేమని తింటాం మానేమని చెప్పారు. అదే విధంగా అసలు మన్మోహన్ సింగ్ గారు చాలా అంటే ఒక మంచి ఆర్థికవేత్త, ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, డబ్బులు చెట్లకి కాయవు, ఈ సబ్సిడీలని మీరు ఇచ్చుకుంటూ పోతే మనం ఎక్కడ ఆగమైపోతాము, చెట్లకు డబ్బులు కాయవు అని చెప్పింది మరి మన్మోహన్ సింగ్ గారు. మరి ఇవన్నిటిని కూడా మనం పాజిటివ్ స్పిరిట్ లో తీసుకుంటే అనేక సార్లు అనేక గత ప్రభుత్వాలు చెప్పిన ఇప్పుడు కొత్తగా ఈ ప్రభుత్వం చెప్పింది కాదు. అప్పుడు ఇంకా ఎటువంటి యుద్ధ వాతావరణంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం ఉంది. కాబట్టి హార్మోజ్ మీరు అందరం చూస్తున్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ముందుగా దేశం యొక్క ప్రగతి ఎక్కడ కూడా ఆకూడదని చెప్పిన మెజర్స్ ని మనందరం స్వాగతించాలని చెప్పి సందర్భంగా నేను భారతీయ జనతా పార్టీ తరఫున నరేంద్ర మోదీ గారు చెప్పిన దాంట్లో మేబీ 1-2 వారు ఏకీభవించుకున్న 100% ఆచరించదగినవి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికి 30 seconds to 1 minute, అంతకు మించి ఇవ్వలేను, ఎందుకంటే వేరే టాపిక్ ఉంది.